హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగో మరొకసారి యేసుక్రీస్తు నామములో మనందరం కలిసి పాడి ఆనందించడానికి, ఆయన పరిశుద్ధ వాక్కులను విని ఆధ్యాత్మికంగా బలపడటానికి ఇలా ఈ కార్యక్రమం ద్వారా కూడి వచ్చి ఉన్నాం. మీ పనిపాటలు కట్టిపెట్టి ఇలా దగ్గరగా వచ్చి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తారు. అవును, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మమ్మల్ని అడగలేదేంటి అంటున్నారా? అడుగుతున్నానండి, ప్రార్థిస్తున్నామండి. మీరు క్షేమంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని, మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లేవారిగా ఉండాలని ఎల్లవేళలా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను, వినండి. నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపోమో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము. యవ్వన కాలం ఎంతో శ్రేష్టమైనది. ఒక యవనస్తుడు తన జీవితంలో ఎంతగానో ఆశీర్వదించబడిన వాడిగా ఉంటాడు. కారణం మంచి అందం, మంచి బలం, మంచి గాత్రం, మంచి నాలెడ్జ్, మరి అన్ని విధాల చక్కగా ముచ్చటగా యవనస్తులు ఉండటం మనం చూస్తున్నాం. యవన కాలం వచ్చేటప్పటికి ఏదో ఒక ఆకర్షణ వారి ముఖాల్లో, వారి వర్చస్సులో కనపడుతూ ఉంటుంది. మంచిదే, యవనస్తురాండ్రు ఈ రోజున దేవుడిచ్చినటువంటి అందాన్ని, సౌందర్యాన్ని, జ్ఞానాన్ని, చక్కటి దేహాలను దేవునికి సమర్పించడానికి బదులు ఏం చేస్తున్నారు? ఎలా వాడుకుంటున్నారు? తమ అందాన్ని చూసుకొని మురిసిపోతూ, దాన్ని మరింత అధికం చేసుకోవాలని ఆశపడుతూ, అవతల వారిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించాలని, తమ దేహాలను దేవాలయంగా కాపాడుకోవాలని, యవ్వన కాలంలో వచ్చేటువంటి ఉద్రేకాలు, ఇచ్ఛలు కేవలం తాత్కాలికమైనవని ఎంతమంది గుర్తిస్తున్నారు? యవనుడా, ఎలా ఉంది నీ జీవితం? యవన సహోదరి, ఎలా ఉన్నావు నీవు? లోకంలో యవనస్తులు అంతకంతకు చెడిపోతున్నారు కదా. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఈ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలం ఉన్న సంగతులన్నీ నీ చేతిలో పెట్టుకుని నీ కళ్ళతో చూసే అవకాశం దొరికింది కదా. దేవుని వాక్యం చెప్తుంది, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు, యవ్వనేచ్ఛల వెంట పరిగెత్తకో. యవ్వనేచ్ఛల వెంట పరిగెత్తినప్పుడు నీ ఇచ్ఛలు నిన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా మిగులుస్తాయి. నీ ఇచ్ఛలు నిన్ను పీల్చి పిప్పి చేస్తాయి. ఎంతోమంది యవనస్తులు ఇది నాన్న శరీర ఇచ్ఛలకు చోటిచ్చి యవ్వన కాలంలోనే నాశనమైపోతున్నారు. 8వ తరగతి చదివే బిడ్డలు కూడా ఈ రోజున అపవిత్రమైన లైంగిక సంబంధమైన కథలకు, దృశ్యాలకు, మాటలకు బానిసలైపోతున్నారని లెక్కలు కడుతున్నారు. కాలేజీలోకి వెళ్ళకముందే ఎంతోమంది యవనస్తులు తమ కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, తమ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. తప్పైనటువంటి స్నేహాలు చేస్తూ బాయ్ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడానికి, వాళ్ళ పాకెట్ మనీ కొరకు, వాళ్ళ సరదాల కొరకు వారి యవ్వన కాలమంతా పాడు చేసుకుంటున్నారని లెక్కలు కడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవన సహోదరి, ఎలా ఉంది నీ జీవితం? నీ శరీరం దేవుని ఆలయమని నీకు తెలుసా? అది పరిశుద్ధంగా కాపాడుకోవాలని నీవు ఎరుగుదువా? నీవు శరీర ఇచ్ఛలకు చోటిస్తే నీ భవిష్యత్తులో నీవు ఏం కోస్తావు? మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు. ఇప్పుడు నీవు ఇష్టానుసారంగా జీవిస్తే నీ శేష జీవితం రోగాలతో ముగిస్తుంది, దరిద్రతో ముగిస్తుంది. చదువుకోవలసిన దినాలలో, కాలేజీకి వెళ్ళవలసిన దినాలలో, నేర్చుకోవలసిన దినాలలో నీలో ఉత్పత్తి అయ్యే ఇచ్ఛలకు నీవు చోటిచ్చి భవిష్యత్తుకు అవసరమైన విషయాలు నేర్చుకోనకుండా పోయినప్పుడు నీ బ్రతుకు ఏమైపోతుంది? యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. యవ్వనేచ్ఛలను విడిచి పారిపో.
యవ్వన కాలపు కార్యాలకు చోటివ్వద్దు. అవిశ్వాసంతో విజ్జుడిగా ఉండకో. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. మనం అంటారు కదండి, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని. మెడ్రాస్, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కి వచ్చేవాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు చాలా బాగా ఉంటారు. కానీ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో, ఒక ఐఐటి కాలేజీలో, ఒక లా కాలేజీలో, ఒక మెడికల్ కాలేజీలో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వారి కొద్ది రోజుల్లోనే పట్టణాల్లో ఉన్నటువంటి ఆకర్షణలకు లోనై శరీర ఇచ్ఛలకు చోటిస్తున్నారు, మత్తు పదార్థాలకు చోటిస్తున్నారు, దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు. ఎంతో బ్రిలియంట్ స్టూడెంట్స్గా ఉన్నవారు ఒక్క సబ్జెక్టులో కూడా పాస్ అవ్వలేని పరిస్థితికి దిగజారిపోతున్నారు. కారణం మనసు చంచలమైపోతుంది. పాపం మనిషిని చంచలుడుగా చేస్తుందండి, స్థిమితం లేని వానిగా చేస్తుంది. కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లోనికి పాపం మానవుణ్ణి లాక్కొని వెళ్తుంది. నిరీక్షణ లేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. పాపం చేసినప్పుడు తీయగా ఉంటుంది, కానీ పాపం చేసిన తర్వాత ఆ గిల్ట్, ఆ యొక్క దోషారోపణ చేసే హృదయంలో కృంగిపోతూ ఉంటాడు. తాను చేసింది తప్పును తన మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. అవును, నీ మనస్సాక్షిని హెచ్చరిస్తాం లేదా? నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు కదా, నీ తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తున్నావు కదా. అంత ప్రేమించి నీ కోసం ఇంత త్యాగం చేసిన తల్లిదండ్రుల్ని ఎంతగా నువ్వు వేధిస్తూ ఉన్నావు, దుఃఖపరుస్తూ ఉన్నావు, మోసగిస్తూ ఉన్నావు. నీ మనస్సాక్షి దోషారోపణ చేయటం లేదా? నీ హృదయంలో నీ మీద విరక్తి నీ కలగటం లేదా? చిచి, ఎందుకు ఇలా చేస్తున్నాను అని నీవు దుఃఖపడటం లేదా? కానీ ఏం చేస్తున్నావు ఆ తర్వాత? మరలా ఆ బాధను మర్చిపోవడానికి మరింత పాపం చేయటమో, మరో త్రాగుడికో, మరో మత్తు పదార్థానికో, మరింత సరదాలకో చోటిచ్చి జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా తమాషా అనుకుంటున్నావు. సహోదరుడా, నీ జీవితం నీదే. నీ తల్లిదండ్రులు కొంతకాలమే నీతో ఉంటారు, కొంతకాలమే నిన్ను పోషిస్తారు. జీవితకాలం అంతా వారు నీతో ఉండరు కదా. నీ స్థితిలో నీ కాళ్ళ మీద నీవు నిలబడాలి కదా. నీకు ఒక కుటుంబం ఉంటుంది కదా. ఈ రోజున నీవు విచ్చలబడిగా జీవిస్తే రేపు నీ బ్రతుకేమవుతుంది, నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీ జీవితం ఏమవుతుంది, నీకు జన్మించే బిడ్డలు ఏమవుతారు? ఒక్కసారి ఆలోచన చేయి. విడిచిపెట్టు. ఇప్పటికే నీవు మద్యానికి బానిసగా ఉన్నావేమో, ఇప్పటికే నీవు స్మోకర్గా ఉన్నావేమో, ఇప్పటికే నీవు డ్రగ్ అడిక్టివ్ అయ్యావేమో, ఇప్పటికే నీవు లైంగిక పాపాలకు చోటిచ్చి పరిశుద్ధతను పోగొట్టుకున్నావేమో, దుష్ట సాంగత్యాలు చేస్తూ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో. ఇది సరికాదు, ఇది నీకు మంచిది కాదు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు విడిచిపెట్టలేని పాపం నుండి నేను విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. మనకి పాపం చేయటం చేతనవునండి, పాపంలో పడటం సులభమేనండి. పడ్డ స్థితిలో నుంచి లేవటం మన చేతుల్లో లేదు. చాలామంది పడిపోయిన తర్వాత బాధపడుతుంటారు. నేను పడిపోయాను, నేను పాడైపోయాను, నా బ్రతుకు పాడైపోయింది, నా జీవితం వృధా అయిపోయింది, ఇక నా బ్రతుకు ఇంతే, నా కర్మ, నా దరిద్రం అని తాము తిట్టుకుంటూ ఉంటారు. సాతానుడండి యూజ్ అండ్ త్రో లాగా మనలో అన్నీ ఉన్నప్పుడు వాడుకొని మనల్ని వదిలేస్తాడు. వాడు నీకు అందం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు నీ చుట్టూ అందరూ ఉంటారు, కానీ నీవు మంచాన్ని పెడితే ఎవరు నీకు సహాయం చేస్తారు? నీవు దరిద్రతలో ఉంటే ఎవరు నిన్ను ఆదుకుంటారు? ఒక్కసారి ఆలోచించే, ఎలా ఉంది నీ బ్రతుకు? ఏం చేస్తున్నావు నీ బ్రతుకులో? ఈ రోజున యేసు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను సరిచేయాలని, నీ భవిష్యత్తును దీవించాలని, నిన్ను వర్ధిల్లింప చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒక యవనస్తుడిగా ప్రభు నన్ను దర్శించినప్పుడు నేను ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోక పాపాల్లో మునిగిపోయే స్థితిలోనికి నేను వచ్చినప్పుడు, సరిగ్గా నా 18వ ఏట అపవిత్రతలోనికి పోబోయేటువంటి సమయంలో అద్భుతంగా యేసు ప్రభు నన్ను దర్శించాడు. నేను ఆయనకు లోబడ్డాను, ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను. నా యవ్వన కాలమంతా నేటి వరకు ఆయన సాక్షిగా జీవించగలుగుతున్నాను. నీ జీవితం ప్రభువుకు అప్పగించు. నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. జారత్వమునకు దూరముగా పారిపోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహమైన తరువాత వివాహ బంధమునకు బయట పరస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అది వ్యభిచారం అవుతుంది. అయితే వివాహం కాక మునిపే ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు తమ ఇష్టానుసారంగా జీవించి లైంగిక పాపాలకు చోటిస్తే అది జారత్వం అని పిలువబడుతుంది. జారులను, వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చక మానడు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనను
ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. అందుకే ఈ రోజున ఎంతోమంది యవనస్తులు తమ శరీరాలను పాడు చేసుకున్నారు, తన బ్రతుకుల్ని పాడు చేసుకుంటున్నారు. జీవితంలో ఏమీ సాధించలేని వారిగా మిగిలిపోతూ ఉన్నారు. నీ యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు. ఏంటి యవ్వనేచ్ఛలు? బాగా తినాలి, బాగా తాగాలి, స్వేచ్ఛగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఏమండి ఇష్టానుసారంగా జీవించాలి, ఎక్కువసేపు నిద్రపోవాలి, కోరుకుందంతా తినాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, జాలీగా ఉండాలి, బాధ్యతలు లేకుండా ఉండాలి. ఇవే కదా ఇవాళ యవనస్తులు ఆలోచిస్తున్నారు. బట్ ఒకసారి ఆలోచించండి, నీ బ్రతుకంతా అలా ఉండటం కుదరదు కదా. నీ బ్రతుకులు కొద్ది రోజులే యవనస్తుడుగా నీవు ఉంటావు కదా. 18 నుంచి ఒక 20-21 వరకే నీవు యవనస్తుడు అని పిలువబడతావేమో నేటి దినాల్లో. లేకపోతే ఒక 30 సంవత్సరాల వరకు యవనస్తుడు అనబడతావేమో. కానీ నీ జీవితంలో సగం జీవితం అయిపోయిన తర్వాత నీవు కళ్ళు తెరిస్తే ఏం సాధించగలుగుతావు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ దేహమును చెరుపుదారిని తొలగించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. బాగుంది కదా. యవనుడా నీ యవన కాలమందు సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండు. యవన కాలంలో బుసుకేసుకొని మూల కూర్చోమని ప్రభు చెప్పలేదు, కానీ సంతోషించు, ఆనందించు, గంతులు వేయి, చకచక నీ పనులు చేసుకో, చురుగ్గా ఉండు, దేవుని వాక్యాన్ని పాటించి ధ్యానించు, దేవుని నామంలో పాడి స్తుతించు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయనకు వందనములు చెల్లించు. నీ యవన కాలంలో సంతోషించు. కానీ దేని యందు నీ సంతోషం? పాపంలో కాదండి, ప్రభు బిడ్డలతో సంతోషించు. సాతానుతో కాదు, దేవునితో సంతోషించు. లోకంలో కాదు, దేవాలయంలో ఆయన్ని స్తుతించు. నీ యవ్వన జీవితాల్లో నీకున్న శ్రేష్టమైన గుణగణాలను దేవుని మహిమ కొరకు ఉపయోగించు. యవనుడా నీ యవన కాలములో సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. యవన కాలంలోనే దిగులుతో ఉంటే ఎలాగండి? యవన కాలంలోనే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగండి? యవ్వన కాలంలోనే నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని ఎప్పుడు చూసినా సణుక్కుంటూ గొణుక్కుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? సంతుష్టి కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించు. తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి స్తుతించు. చదువుకునే కృపనిచ్చాడు, స్తుతించు. కాలేజీలో చేరావు, దేవుణ్ణి స్తుతించు. ఉన్న వస్త్రాలను బట్టి దేవుణ్ణి స్తుతించు. ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. సంతుష్టిగా ఉండు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు సంతోషంగా ఉండు, సంతుష్టిగా ఉండు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమండి, నీకేది మంచిదో అది చెయ్యి. అయితే ఒక సంగతి గుర్తుపెట్టుకో. ఏంటది? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. వీటన్నిటిని బట్టి ఎందులో నీవు సంతోషిస్తున్నావు, దేంతో నీవు సంతృష్టి చెందుతున్నావో, నీ కోరికలేంటో, నీ తలంపులేంటో, నీ ఆశలేంటో, నువ్వు చేసే పనులేంటో, వీటన్నిటిని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. తీర్పులో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన అందాన్ని నువ్వు ఎలా వాడావు, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీవు దేని కొరకు ఉపయోగించావు, నీ శరీరాన్ని నీవు ఎలా వాడుకున్నావు అని దేవునికి లెక్క చెప్పాలండి. ఈ దేహముతో జరిగించిన ప్రతి క్రియ నిమిత్తము, అది మంచిదైనా చెడ్డదైనా, దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. ఈ నోటితో మాట్లాడిన ప్రతి మాట కొరకు దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. ఆయన మన యజమాని, మన సృష్టికర్త. మనకి ఇన్నిచ్చిన వాడు మనల్ని లెక్క అడగడా? మనకు ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే దాన్ని లెక్క అడగరా? వాళ్ళకి లెక్క చెప్పొద్దా? నీ బ్రతుకులో నిన్ను ఇంతగా దీవించిన దేవుడు, నీకు అన్నీ ఇచ్చిన దేవుడు నిన్ను లెక్కడగటానికి అధికారం లేదా? నీవు లెక్క చెప్పవలసినప్పుడు దేవుని కోపాగ్నికి గురి కాకుండానట్లుగా జాగ్రత్తగా జీవించు. నీ హృదయాన్ని సంతోషంగా ఉంచుకో. ఒక యవనస్తుడు సంతోషంగా ఉండాలంటే పాపంలోనే ఉండాలంటారా? పాపులతోనే ఉండాలంటారా? నీ తల్లిదండ్రులతో నువ్వు సంతోషపడచ్చు కదా, మీ అన్నదమ్ములతో అక్కచెల్లెలతో సంతోషపడచ్చు కదా. దేవుని వాక్యం చెబుతుంది, నీ యవ్వనేచ్ఛలను విడిచిపెట్టి ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా, ప్రార్థన చేసేవాళ్ళ సహవాసం కోరుకో.
పవిత్రమైన హృదయాన్ని కలిగి ప్రభువుకు ప్రార్థన చేసేవారితో నీ ఉంటే ప్రభువునందు నీవు ఆనందిస్తావు. ఎస్, చాలామంది అనుకుంటున్నారు భక్తి అంటే ఏడుపు ముఖమని, పొడుగాటి ముఖమని. కానీ కాదండి. మరల బైబిల్లో చెప్పబడింది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఇది దేవుని చిత్తము. ప్రభువునందు ఆనందించండి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి అని శ్రమలలో ఉన్న పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రభువులో ఉన్న ఆనందాన్ని నీవు రుచి చూచినప్పుడు లోకంలో ఉన్న సంతోషం పిచ్చి సంతోషంగా ఉంటుంది. పిచ్చోడు కూడా నవ్వుతూ ఉంటాడండి. పిచ్చోడు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంటాడు. కానీ వాడి సంతోషం వల్ల వాడికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ లోకం ఇచ్చే సంతోషం పిచ్చి సంతోషం. ఎందుకు నవ్వుతున్నాడో వారికి తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో వారికి తెలియదు. వారి జీవితంలో నిజమైన మాధుర్యమే లేదు. ప్రభువునందు ఆనందించు. ప్రభువునందు ఆనందించినప్పుడు, ప్రభువు ఇచ్చే సంతోషాన్ని పొందినప్పుడు ఈ లోక సంతోషాల కొరకు మన హృదయం ఏమాత్రమూ ఆశించదు. ప్రభువునందు ఆనందించాలి. యవ్వనేచ్ఛలకు గురవకు. యవ్వన కాలంలో నీ ఇష్టానుసారంగా జీవించి పెద్దవాడమైనప్పుడు గొప్పవాడు అవుదామని అనుకోవద్దు. యవ్వనకాలపు ఉద్రేకంలో ఏమో కొన్ని పాపాలు వస్తాయిలే, అవి తర్వాత అయ్యే పోతాయిలే అనుకోవద్దండి. యవ్వన కాలంలో నీవేమి ఎత్తుతున్నావో నీ వృద్ధాప్యంలో వాటిని నీవు కోస్తావు. ప్రభువునందు ఆనందించు. నీ దేహాన్ని పాడు చేయదాన్ని తీసివేసి దేవుని బిడలతో ప్రేమను, విశ్వాసమును, పరిశుద్ధతను, సమాధానమును వెంటాడు. మన జీవితాల్లో దేవుని ప్రేమ ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. మన జీవితాల్లో దేవుడిచ్చు సమాధానం కలిగి ఉండాలి. మీరు దేవుడిచ్చిన సమాధానాన్ని పొందినప్పుడు దేనికి మీరు కలవరపడరండి. పర్వతములు దద్దరిల్లినప్పటికీ, కొండలు తొలగిపోయినప్పటికీ ఏ విధమైనటువంటి అలజడి లేకుండా, కలవరం లేకుండా ప్రశాంతతగా నీవు ఉండగలుగుతావు. కారణం, నా సమాధానము నేను మీకు ఇచ్చి వెళుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అని ప్రభు చెప్పాడు కనుక సమాధానంగా నీవు ఉంటావు. యవ్వనస్తులు ఎంతమంది కలవరపడిపోతూ ఉన్నారు. వారి జీవితాన్ని వారి చేతుల్లోనికి తీసుకుని వారి ఇష్టానుసారంగా జీవించి చివరికి చచ్చిపోదామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లవ్ ఫెయిల్ అయింది అంటున్నారు. మీకు తెలుసా అండి, లవ్ నెవర్ ఫెయిల్స్. నువ్వు అనుకున్నది లవ్ కాదు, అది ఒక విధమైన ఇష్టం, ఒక విధమైన ఉద్రేకత, ఒక ఆపోజిట్ సెక్స్ మీద నీకు కలిగినటువంటి ఒక ఆశ, ఒక ఇష్టం, అదే ప్రేమని మోసపోతున్నారు. పెళ్లికి ముందే విచ్చలవిడిగా తిరుగుతూ తమ కన్యత్వాన్ని, పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు. ఇది సగటు యవనస్తుల పరిస్థితిగా ఈ రోజున ఉండటం గమనిస్తున్నామండి. అయ్యో, నా దేహము దేవుని ఆలయమైనదే, నేను దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఆశ లేనివారిగా ఉన్నారు. ఈ రోజు నుండి నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోవటం నేర్చుకో. ఒక ఆయన అన్నాడు, నేను పారిపోతుంటే సాతాను నా వెంటబడుతున్నాడండి అంటున్నారు. నేను పారిపోతుంటే నా యవ్వనేచ్ఛలు నా వెంట వస్తున్నాయని అంటున్నారు. పాపాన్ని వెంటబెట్టుకొని పారిపోవటం వల్ల ప్రయోజనం లేదండి. నీ యవ్వనేచ్ఛలను విడిచిపెట్టి పారిపోవాలి. ఎక్కడికి పోవాలి? నువ్వు విడిచిపెట్టి మళ్ళీ సాతాను లోకంలోకి వెళ్తే అక్కడ శోధన ఉంది కదా. ప్రభువునకు ప్రార్థన చేయు వారి దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు. ఇలాంటి దేవుని కార్యక్రమాలను వినడానికి ఆసక్తి కలిగి ఉండవు. దేవాలయానికి వెళ్ళి దేవుని బిడ్డలతో సఖ్యత కలిగి ఉండవు. నీకోసం ప్రార్థన చేసే ఒక మంచి దైవజనుడితో ఆత్మీయ సంబంధం కలిగి ఉండవు. యవనస్తులుగా మీరు రక్షించబడ్డప్పుడు ఆనాడు శద్రకు మెషకు అబేద్నెగోల వలె మోకరించి ప్రార్థించటం, సహవాసం చేయటం అభ్యాసం చేసుకోండి. యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికే నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఇక నేను బయటపడలేను, నా బ్రతికింతే అని కృంగి ఉన్నావేమో. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తగలడు. నీ యవ్వనేచ్ఛల నుంచి నిన్ను విడిపించగలడు. నిన్ను ఆయన సాక్షిగా చేసుకోగలడు. మీకు తెలుసా, యేసుక్రీస్తు యొక్క రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, రోగాలు తెచ్చుకున్నావు, మనసంతా పాడు చేసుకున్నావు, చదువు పాడైపోయింది, తల్లిదండ్రులకు వేదన కలుగు చేస్తున్నావు, జీవితంలో విరక్తి చెందున్నావు, తప్పించుకునే విధానం లేక ఎటుతోచని పరిస్థితుల్లో చచ్చిపోదామనుకుంటున్నావు. కాబట్టి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవెక్కడున్నావు అక్కడ, ప్రభువా, నా బ్రతుకును పాడు చేసుకున్నాను, నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను,
నా జీవితంలో గురిలేని పరిస్థితుల్లో ఉన్నాను. యవ్వనేచ్ఛలతో నిండి నలిగిపోతూ ఉన్నాను. విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభువా నాకు సహాయం చేయి అని నీవు పశ్చాత్తాపడితే, ఇంతవరకు నీ ఇష్టానుసారంగా నీవు జీవించి తెచ్చుకున్న రోగాల నుండి, స్థితిగతుల నుండి నిన్ను విడిపించడానికి, శుద్ధినిగా చేయడానికి, ఒక నూతన సృష్టిగా చేసి ఆయన సాక్షిగా నిన్ను వాడుకునడానికి ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. నమ్ముతున్నారా? నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడని నమ్ముతున్నారా? నీవు నాశనమైపోవటం ఆయనకి ఇష్టం లేదని నమ్ముతున్నాడా? సాతాను చేతుల్లో నలిగిపోయిన నీవు విడిపించబడాలని ఆయన చేతుల్లోనికి తీసుకుని నిన్ను నూతన సృష్టిగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు అని నీవంటే కనికరము కలిగిన ప్రభు నిన్ను కరుణిస్తాడు, క్షమిస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ వర్తమానాన్ని మీరు వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను చూస్తున్నాడని, నిన్ను దర్శించడానికి, విడిపించడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడని గుర్తించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పెద్దలు, తల్లిదండ్రులు, వృద్ధులు, మీ బిడ్డలు ఎవరైనా దేవునికి దూరమైన స్థితిలో ఉంటే, ఒకవేళ ఆ యవనస్తుడు ఇక్కడ లేకుండా ఉంటే, ఈ వాక్యాన్ని వినే అవకాశం వారికి కలగకపోయి ఉంటే, మీరు ఈ సమయంలో నేను ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడే ఆ యవనస్తుని పేరును మీరు కూడా దేవునికి జ్ఞాపకం చేయండి. దేవునికి దూరమై తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ యవనస్తుల పేర్లను ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థించండి. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు. మీకు తెలుసా, చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపించిన హడ్సన్ టైలర్ అనే ఒక గొప్ప మిషనరీ తన తల్లి ప్రార్థన వలన రక్షించబడ్డాడు. ఎంత ప్రార్థించినా మారకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న హడ్సన్ టైలర్ అనే ఆ యవనస్తుని కొరకు ఆ తల్లి కన్నీటితో, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండింది. ఒకరోజు పట్టుదలతో ఉపవాసం ఉండి తన గృహంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న యవనస్తుడు ఒక ఆఫీసులో ఒక డస్ట్బిన్లో ఉన్న ఒక ట్రాక్, ఎవరో పడేసిన ఒక కరపత్రిక, యేసుక్రీస్తుని గురించిన సువార్త పత్రిక, ఆ యొక్క డస్ట్బిన్లో ఉన్న పత్రికను ఈ తల్లి ఇక్కడ ప్రార్థిస్తుండగా అనుకోకుండా డస్ట్బిన్లో చేయబెట్టి అతను తీయటం, అందులో ఉన్నటువంటి వర్తమానాన్ని చదవటం, ఆ వర్తమానాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించటం, అక్కడే మోకరించి అప్పుడే తన హృదయాన్ని ప్రభువుకు ఇవ్వటం జరిగింది. ఎక్కడో ప్రార్థన చేస్తున్న తల్లి ప్రార్థన మరెక్కడో ఉన్న కుమారుని హృదయంలో క్రియ జరిగించి ఆ యవనస్తుడు రక్షించబడి ఆ తర్వాత గొప్ప దైవజనుడిగా, హడ్సన్ టైలర్ అనే మిషనరీగా గొప్ప పరిచర్యను చేయగలిగాడు. అనేక మంది యవనస్తులు ఈ సమయంలో ముట్టబడాలని, రక్షించబడాలని, సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించండి. మీరు ఎరిగిన యవనస్తులు పాప బంధకాల్లో ఉంటే వారి కొరకు మీరు ప్రార్థించండి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నువ్వే ఒక యవనస్తుడిగా ఉంటే, యవనస్తురాలుగా ఉంటే, జీవితంలో అన్ని పోగొట్టుకుని విరక్తి చెందిన పరిస్థితుల్లో ఉంటే, లేక ఇంకా యవ్వనేచ్ఛల్లో మత్తులో ఉండి నిజస్థితిని, భవిష్యత్తును ఎరగని పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు ఒక గొప్ప కనువిప్పుని కలిగినట్లుగా నీ బ్రతుకును దేవునికి ఇష్టానుసారమైన రీతిగా నీవు మలుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించబోతున్నాడు. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ సమయంలో నీ గాయపడిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడేసయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవ్వన బిడ్డలను చూడు నాయన. జీవితాన్ని పాడు చేసుకుంటూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కాలేజీలని, స్నేహాలని తిని తాగుతూ తల్లిదండ్రుల హృదయాలకు గాయాన్ని కలుగజేస్తున్నవారు, ఏ మాత్రము భవిష్యత్తు గురించిన భారం లేక, చదువుని గురించిన శ్రద్ధ లేక, జీవితం అంటే ఏంటనే అర్థం కాక అర్థం చేసుకుంటున్న వారిని దర్శించిన ఆయన, సాతాను కలుగజేసిన మత్తు నుండి నజరేయుడైన యేసుక్రీస్తు లాంటి వారిని విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. మద్యానికి బానిసైన యవ్వన బిడలను విడిపించుము నాయన. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన యవ్వన బిడలను విడిపించుము తండ్రి. లైంగిక పాపాలకు చోటిస్తూ, తప్పైన స్నేహాలు చేస్తూ, పరిశుద్ధతను పోగొట్టుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతున్న యవనస్తుల్ని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి.
తమ పాపాలు గ్రహించి తమ జీవితంలో చేసిన తప్పుల కొరకు పశ్చాత్తాపడినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించమయ్యా. నేను పాపిని, నా శరీరాన్ని పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని వృధాపరుచుకుని ఉన్నాను అని ఎవరైతే గ్రహిస్తున్నారో అట్టి వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ ప్రశస్తమైన రక్తమును ప్రోక్షించి శుద్ధులుగా చేయి నాయన, పరిశుద్ధులుగా చేయి ప్రభువా. ఇక నా జీవితంలో బాగుపడను, ఇక నాకు భవిష్యత్తు లేదని కృంగిన వారిని లేవనెత్తు యేసయ్యా. అయ్యా, ఎంతోమంది యవ్వన బిడ్డలు, కుమార్తెలు వారి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటూ జీవితాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఇప్పటికే అట్టి పాప బంధకాల్లో ఉన్న వారిని, జీవితంలో మోసపోయిన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఎంతమంది యవనస్తులు ఒకరినొకరు మోసం చేసుకుంటూ వేదనలో ఉన్నారయ్యా. నేను మోసపోయాను ఒక అబ్బాయిని నమ్మి, నేను మోసపోయాను ఒక అమ్మాయిని ప్రేమించి అని ఎంతోమంది వేదన చెందుతూ ఉన్నారయ్యా. అట్టి వారిని కనికరించి ప్రభువా, అట్టి వారు తమ స్థితిని తాము ఎరుగునట్లు, తమ జీవితము నూతన పరచబడినట్లు, క్రీస్తు పాదముల దగ్గర మోకరించినట్లు సహాయం చేయి తండ్రి. పరిశుద్ధుడా, యవ్వనేచ్ఛలతో కొట్టుకుపోతున్న ప్రతి యవ్వన బిడ్డ కొరకు ఈ సమయంలో నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి. ఈ భయంకరమైన వ్యభిచార తరములో మా యవ్వనస్తుల్ని కాపాడయ్యా, మా కుటుంబాలను కాపాడయ్యా, నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించేసయ్యా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ తన స్థితిని గ్రహించుకొని యేసయ్యా నన్ను క్షమించమంటున్నారు, అటు వారిని నీవు అభిషేకించిన ఆయన ఈ క్షణము నుండి అతను నూతన హృదయాన్ని పొందినట్లుగా, ఈ క్షణంలో నీవిచ్చు పాపక్షమాపణ ఆ సహోదరి పొందినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నా కుమారుడు మారలేదే, నా కుమార్తె ఇష్టానుసారంగా జీవిస్తుందే, మా కుటుంబంలో ఎంతో వేదన ఉందే, మా బిడ్డలు మాకు వేదన కలుగు చేస్తున్నారే, మేము అప్పులు చేసి కష్టపడి మా బిడ్డలను పోషించాం, సంరక్షించాం, మా బిడ్డలను చదివిస్తున్నాం, కానీ మాకు ద్రోహం చేశారు మా కన్నబిడ్డలు, నష్టం కలుగు చేశారు మా కన్నబిడ్డలు, తాము నాశనం చేసుకుంటున్నారు మా బిడ్డలని ఏ తల్లిదండ్రులు వాపోతున్నారో, ఏ తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారో, ఏ తల్లిదండ్రులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించినాయన. వారి కుమారుడు ఎక్కడున్నప్పటికీ ఈ సమయంలో పరిశుద్ధాత్మ చేత మొత్తబడుటకు సహాయం చేయి తండ్రి. లోబడనల్లుండి వారి వైపు దినమంతయు చేతులు చాచి ఉంచిన యేసు ప్రభువా, లోబడకుండా తిరుగుచున్న వారు నీ కృప చేత పట్టబడటానికి సహాయం చేయి తండ్రి. మా ప్రార్థనలు ఆలకించయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. ఈ కార్యక్రమం ముగిసిన నీ ఆత్మకార్యము కొనసాగుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచండి, మన ప్రభు గొప్పవాడు, తన కార్యాన్ని జరిగిస్తాడు. మీ బిడ్డల కోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే వారి పేర్లు వివరాలను మాకు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో ఉంచి మీకోసం విజ్ఞాపన చేయడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.